బ్యాక్ టు న్యూస్ బులెటిన్ లో స్పిన్ న్యూస్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉపాధి కల్పనతో నూతన సంస్థలకు ఊతమిచ్చేలా ఉందని సిపిఐ నేత సాంబశివరావు అన్నారు. ఈ బడ్జెట్ తో ఐటీ రంగం అభివృద్ధి, విశాఖలో ఏఐ పరిశ్రమలు ఎదిగేలా దోహదపడుతుందని తెలిపారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాలతో బహదూర్పుర, కామాటిపుర, రాజేంద్రనగర్ జోన్లలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానికుల్లో భద్రతకు భరోసా కల్పించడమే ముఖ్య ఉద్దేశమని, సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని బహదూర్పుర సిఐ మహమ్మద్ షాకీర్ అలీ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ను సిటీ విచారణకు హాజరు కావాలని పిలవటంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. నోటీస్ పంపితేనే ఇంత గందరగోళమా? మీరు తప్పు చేయని వారైతే రాస్తారోకులు, నిరసనలు ఎందుకని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభ ఏర్పాట్లను రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పాటిల్, ఎమ్మెల్యే ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. వనపర్తి జిల్లా కిల్లా గణపురంలో ఇంటి ఆవరణలో ఉన్న అడవి ఆముదం కాయలు తిని 9 మంది చిన్నారులకు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేసిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పోగుళ్లపల్లిలో భార్యాభర్తల మధ్య తగాదాలతో వివాహిత మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. బాధిత కుటుంబం గ్రామానికి బతుకు తెరువు కోసం వచ్చిన వారిగా స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జడ్చర్ల కోదాడ జాతీయ రహదారి తిమ్మాయిపల్లి సమీపంలో ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ను ఓవర్టేక్ చేయబోయిన యువకులు బైక్ తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహేష్, బన్నీలు మృతి చెందగా రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపూలిలో గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను గోరంట్ల మాజీ ఎంపీపీ విద్యాధరణి ఖండించారు. అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే సీఎం చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.